ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఇప్పుడు అంటే ప్రాథమిక దర్యాప్తు చేసినటువంటి పోలీసు వారు కొన్ని విజువల్స్ ఉన్నటువంటి ఫుటేజ్ని మాత్రం బయటకు వదిలారు. బయటకు వదిలిన దాంట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆయన ఒక టోల్ గేట్ని క్రాస్ చేస్తున్నటువంటి వీడియో ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాంతోపాటుగా ఒక రెడ్ కారు వెళ్తున్నట్లుగా, అది వెళ్ళిన తర్వాత ఒక బైక్ కింద పడిపోయినట్లుగా, దుమ్ము లేచినట్లుగా మరొక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఏంటి అసలు ఇంతకీ ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటా, లేదంటే ఆయన తప్పతాగి ఆయనే బైక్ని కింద పడేసి మరణించారా, లేదంటే అసలు ఎవరైనా ఆయన మీద హత్య ప్రయత్నం చేశారా, ఏం జరిగింది? ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కారణం తెలుసుకోవాల్సింది పోలీసులు. ఎవరు ఏది మాట్లాడినా కూడా అవి ప్రాపర్గా ఉండవు, ఎవిడెన్స్లు ఉండవు. ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒకటి క్రిస్టియన్ల మీద ఒక ఒపీనియన్ ఉంది, రెండో ఒపీనియన్ కూడా ఇంకోటి ఉంది నాకు. ఏంటంటే పోలీసులు ఏవైతే రిలీజ్ చేశారో, వీడియోస్ చేశారో, ఆ వీడియోలో చూస్తున్నప్పుడు నాకు ఏం అంటే ఆయన అన్బ్యాలెన్స్, అంటే అబ్నార్మల్గా నడిపిస్తున్నాడు బండి. జనరల్గా ఒక వ్యక్తి నడిపించే విధంగా నడిపిస్తలేడు. అంటే ఆ అబ్నార్మల్ ఏ విధంగా కనబడుతుంది అంటే నిద్ర వచ్చే వ్యక్తి కూడా నడిపించే స్టైల్ కాదు అది. అంటే ఆ విధంగా నడిపి నిద్ర వచ్చే వ్యక్తి ఏంటంటే ఏదైనా వన్ సైడ్ ఏదైనా ఒక సైడ్ పోతాడు, కానీ బండి ఇలా ఇలా రెండు కాళ్ళు కింద పెట్టుకుంటూ అసలు కంప్లీట్లీ అబ్నార్మల్గా కనబడుతుంది. అంటే నాకేమనిపించింది అంటే తాగి ఉన్నాడు మనిషి, తాగి బండి కంట్రోల్ కాక ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడో రోడ్డు కనబడినకో ఏది కనబడకో ఆ కుప్పలకు పోయి పడి చనిపోయి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు అనుకున్నట్లే తప్పదాగి గనక నిజంగా ఆయన డ్రైవింగ్లో ప్రమాదవశాత్తు మరణించి గనక ఉంటే మరి బండి ఆయన మీద పడే అవకాశం ఉంటుందంటారా? సరే, ఇప్పుడు ఈ దాని మీద అయితే మా పాస్టర్ ఇన్వెస్టిగేషన్ ఖతర్నాకు చెప్పలేను. బండి మీకు వెళ్ళి పడితే బండి అవకవైపు పోవాలా, లేకుంటే ఆయన ఇటువైపు రావాలా, ఆయన మీద ఎట్లా పడితే. సరే, ఒక్కసారి మీరు విజువల్ మీరు ఈ వీడియో ప్లే చేసేటప్పుడు ఆ పడ్డ విజువల్ చూపించండి, ఆ ఫోటో చూపించండి. ఓకే, బండి రోడ్డు మీద బండి సైడ్కి వచ్చింది, లో ఉంది, కొద్దిగా గోతిలాగా ఉంది, అది అంటే లోలో ఉన్నది. వెళ్ళిన తర్వాత భూమి మళ్ళీ పైకి ఉన్నది, రోడ్డు లేదు ఇక, భూమి పైకి ఉన్నది, అంటే గుంతలాగా ఉంది. బండి అక్కడ నుంచి ముందు పోతుంది ఇక పోదు. ఆ గుద్దుకున్న తర్వాత బండి అయితే ఇటు పడాలా లేదా ఇటు పడాలా, ఇప్పుడు ఇటు పడ్డాడు, బండి కూడా ఏమే పడ్డది కావచ్చు, బండి మీకు పడుతున్నప్పుడు బ్యాలెన్స్ అంత అయింది కావచ్చు. ఓకే, అంటే బండి కంటే ముందే ప్రవీణ్ పగడాల గారు పడి ఉండొచ్చు, ఆయన మీద బండి పడి ఉండొచ్చు, అయి ఉండొచ్చు కదా. మరి ఉంది కదా, కొంతమంది క్రిస్టియన్ సంఘాల నాయకులు అలాగే పాస్టర్లు ఏంటంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరణం మీద. ఎలా అంటే ఆయన షర్ట్ మీద షూ ముద్రలు ఉన్నాయని పోలీసులు కనబడలే, అలాగే కొన్ని చెక్కల మీద కూడా షూ ముద్రలు ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి, అలాగే బండి మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి, ఎవరో రాడుతో బలంగా బాదినట్లుగా బండి మీద, అలాగే ప్రవీణ్ పగడాల తల మీద ఉంది బలమైనటువంటి దెబ్బలు ఉన్నాయన్నట్లుగా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సార్ అందుకోసమే కదా అంత క్లియర్గా దీని గురించి ఇన్ని అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒక స్పెషల్ ఆర్డర్ వేసి పోస్ట్ మార్టం చేయించింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేది ఉంది, వెయిట్ చేద్దాం అంతవరకు. ఈ లోపల మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో, రాడుందాడ రాడేమో కనబడ్డదా, కట్టె కనబడ్డదన్న, ఆ కట్టె మీకు పోయిందేమో బండి ఏదన్నా ఉండొచ్చు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తామండి మనము, వాళ్ళకి తెలీదా? రాజమండ్రి పోలీసు వాళ్ళు ఏమన్నా అమాయకులా? వాళ్ళు ఎన్ని కేసులు చూసినచ్చు, ఎన్ని ప్రమాదాలు చూసిన, అది హైవే అండి, హైవే మీద ఉన్న పోలీసు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చూడగానే చెప్తారు వాళ్ళు సింపుల్ చెప్తారు అది ఒక యాక్సిడెంట్ అని. కాకపోతే వాళ్ళు ముందే ఏం డిక్లేర్ చేయలేరు కదా, అంటే అది తాగలేడా ఇలాంటి ముందే ఎవరు చేయరు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతారు వాళ్ళు. చదివినప్పుడు ఏం కనబడి మీరు ఇప్పుడే అన్నారు అమరప్రసాద్ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే హత్య అని కొన్ని క్రిస్టియన్ సంఘాల నాయకులు పాస్టర్లు ఎలా నిర్ధారిస్తారు అంటూ మీరే చెప్తున్నారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే మీరు ప్రవీణ్ పగడాల గారు తప్పదాగి డ్రైవింగ్ చేస్తూ ఆయన మరణించుండొచ్చు అంటూ మీరు పోస్ట్ ఎలా పెడతారు? అదే అండి, ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్తే తప్పులు మీకు తప్పు అనిపిస్తలేదు మీకు, నేనొక అభిప్రాయంతో నేనొక లాజికల్ మీకు నేను తప్పంటలేదు, నేను అడిగేది ఏంటంటే ఏ ఆధారాలతో మీరు అటువంటి పోస్ట్ కదా. ఆ వీడియో చూసాను నేను, టాప్ యాంగిల్లో టోల్ ప్లాజా నుంచి చూపిస్తున్న ఒక యాంగిల్ చూసినప్పుడు ఆయన అబ్నార్మల్ గా ఉన్నాడని నేను స్పష్టంగా చెప్పిన. అంటే నాకు తాగి ఆయన వాహనాన్ని నడుపుతున్నట్టు అనుకున్నారా? నాకు అట్లనే కనబడుతుంది. నాకు నేనే కాదు, నా దగ్గర ఉన్న 10 మంది చూసిన వాళ్ళు కూడా 10 మంది కూడా అన్న పక్క తప్పదాగి అని చెప్పేసి అన్నారు నాకు. సో మేము అది దానికే కంక్లూజన్ అయ్యాం. మేము కావచ్చు స్కిడ్ అయింది కావచ్చు, లేకపోతే ఎందుకు పడిపోతాడండి.
సరే ప్రమాదవశాత్తు లేకపోతే హత్య కారణంగానో లేదంటే తప్పదాగి ఇక్కడ వాహనాన్ని నడపడం వల్ల ప్రవీణ్ హత్య అనే మాట నేను ఇక్కడ కొద్దిసేపు నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మనకు ఒక ఇంకో వీడియో కూడా బయటకు వచ్చింది. ఏంటంటే అక్కడ నయాగారా ఏదో పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంప్ నుంచి అవతల వైపు నుంచి మనకు ఒక వీడియో వచ్చింది బయటకి. అవును, అందులో స్పష్టంగా హత్య చేస్తే అక్కడ 10 మంది గుమిగుడినట్టు, లేకపోతే ఒక 4 గుమిగుడినట్టు, అక్కడ దొబ్బేసినట్టు, అక్కడ ఏదైనా అలజడి అనేది కనబడుతుంది కదా మనకు. అక్కడ అలాంటి వీడియో మనకు కనబడ్డదా? మనకు ఏం కనబడలేదు. బండి వచ్చింది, ఆ తుప్పనో ఆ గోతులోకి వెళ్ళిపోయింది, అక్కడికి క్లోజ్ అయిపోయింది. అక్కడ మనుషులు తెల్లారే వరకు కూడా పోలీసులు చూశారట. ఎందుకంటే రాజేంద్ర మండ్రి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన తెల్లారి ఒక వ్యక్తి వచ్చి చూసేంత వరకు కూడా అక్కడ బాడీ ఉందన్నట్టు తెలియదు, పోలీసులు కూడా తెలియదు. అంటే అప్పటిదాకా వాళ్ళు కెమెరాను కూడా చెక్ చేస్తే ఎవరు లేరు అక్కడ, అసలు ఎవరు మనుషులు కూడా అక్కడ కనబడలేదు అక్కడ. మరి ఎట్లయితే మనుషులు వచ్చి కుట్టడం ఏడైంది, రాడుతో కుట్టడం, కట్టతో కుట్టడం, ఇవన్నీ ఎట్లయినాయి, ఎలా జరిగి ఉంటాయి? ఓకే, మీరు ఇందాక అన్నట్లుగా ప్రముఖ పాస్టర్ అజయ్ గారు అసలు ఈ మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ టోల్ గేట్ని క్రాస్ చేసిన వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల గారు కాదు, ప్రవీణ్ పగడాల గారు హైట్ కొంచెం తక్కువ ఉంటారు, ఆ బండి నడుపుతున్న వ్యక్తి హైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రవీణ్ పగడాల గారి కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది, అలాగే ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని చూస్తే ఆయన షర్టు విప్పినట్లుగా, ఆయన ప్యాంటు కూడా విప్పి మళ్ళీ ఆయనకి తొడిగినట్లుగా ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? అందుకే ఇంతమంది ఒక బిరుదు ఇచ్చాను నేను, PBI అని చెప్పేసి, పాస్టర్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని. చూడండి, మా ఈ పాస్టర్లకు, ఈ క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఈ మత ప్రచారం చేసే పాస్టర్లకి దొరక్క ఒక శవం దొరికింది. ఆ శవాన్ని మనము గతంలో మనం కొన్ని సినిమాలు చూసేవాళ్ళం. రాజకీయంగా నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఒక శవం దొరికితే ఆ శవాన్ని రాజకీయంగా ఎలా గేమ్లు ఆడతారు అనేది. ఈ 2 రోజుల్లో మాత్రం 26వ తారీఖు 27వ తారీఖు మాత్రం ఆ సినిమాలన్నీ గుర్తు చేసినాయి. వీళ్ళు ఎంత రాజకీయం చేశారు ఆ శవాలతోని. ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఈ జరిగిన యాక్సిడెంట్ని మొత్తము ఒక రాంగ్ రూట్లో తీసుకుపోయిన వ్యక్తులు 3 కనబడతారు మనకు. ఎవరు? ఒకటి పాస్టర్ అజయ్ బాబు, 2 K. పాల్. ఆయన అయితే అసలు నేను వస్తే దుమారం అయిపోతుంది. ఏంటి దుమారం కావడానికి ఏమున్నది? ఎవరైనా చంపేస్తే వన్ అరెస్ట్ చేస్తారు, చనిపోతే ఏం చేయరు కదా. నువ్వు వచ్చి దుమారం చేసేది ఏముంది, దుమ్ములేపి ఏముందాడా? ఇంకోటి ex-MP అని హర్ష కుమార్ గారు. ఈ 3 కంప్లీట్గా అక్కడ వెళ్ళేసి వాళ్ళు కంప్లీట్ రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. దానికి ఈ అజయ్ అనేవాడు కంప్లీట్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందంటే, పగడాల ప్రవీణ్కి ఒక ముస్లిం మధ్య గొడవ అయితే వీడిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, వీడే కంక్లూడ్ చేసేస్తున్నాడు, ఇది రంజాన్ మాసం అండి, మన క్రైస్తవులందరూ అర్థం చేసుకోవాలి, రంజాన్ మాసంలో వాళ్ళు ఇలాంటి నేరాలు చేయరు, వాళ్ళు పవిత్ర రంజాన్ మాసంలో రోజా ఉంటారు, ఇలాంటి తప్పులు చేయరు అంటే ఏంటన్నట్టు. వీడియో డిక్లేర్ చేయడానికి వీడియో పోలీస్ ఆఫీసరా, ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ఎవడు అసలు వీడు? అదే వాళ్ళు చేయరట, కానీ మతోన్మాదులు అయినా హిందువులు మాత్రం చేస్తారట. ఇది హిందువులు అని చెప్పాడా? మతోన్మాదులు హిందువులే అంటుంది స్పష్టంగా. హిందువులు ఏంది, ఈ రోజు వీడియోలో కూడా, నిన్న వీడియోలో కూడా మా పేరు కూడా చెప్పింది కదా. అంటే హిందువుల్ని టార్గెట్ చేయడానికి, హిందూ సంఘాల నాయకుల్ని టార్గెట్ చేయడానికి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని ఆయన వాడుకుంటున్నారంటారా? 100%. మీరు పోస్ట్లో కూడా అదే పెట్టినట్టు. 100%. ఆయన శవాన్ని, ఆయన చనిపోయింది ఎట్లా చనిపోయింది అనేది పోలీసులు పాపం నిర్ణయిస్తారు, పక్కన పెడితే ఆయన శవానితోని ఒక్కొక్కడు రాజకీయం ఆడి ఎవడి పరపతిని వాడు పెంచుకోవడానికి ప్రయత్నం చేసిండు. అసలు నో కాంప్రమైజ్ ఒక్కడు కూడా. అసలు ఇంకొకటి మాట చెప్తా. మొదటి నుంచి ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విజయ్ కుమార్ అని చెప్పేసి, ఈ VP రెడ్డి కానీ, లేకపోతే మనది ఇంతకుముందు ఒక పేరు చెప్పాను నేను, పీటర్ పుట్ట అని, వీళ్ళు మొదటి నుంచి ఉన్నారు. వాళ్ళని మొత్తం వీడు క్రాస్ చేసేసిండు. అంటే అక్కడ మొత్తం ఏమైపోయిందంటే, మీడియా మొత్తం ఎందుకో మరి గట్టిగా మాట్లాడే జోలి అందరు మీడియా పోతుందేమో మరి, మొత్తం ఈయన్ని హైలైట్ చేసేసుకొని వాడు కంప్లీట్గా ఆ శవయాత్రను రాజకీయ యాత్రను చేసేసిండు వాడు. ఓకే, కంప్లీట్గా మార్చేసిండు. దానికి పాపం అమాయకులైన ఈ క్రిస్టియన్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా మెంటలీ ఫిక్స్ అయిపోయారు. అరే ఇది మర్డరే. ఇప్పుడు వాళ్ళకు పోలీస్ రిపోర్ట్
పోలీసుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే రేపు ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా Hmm. అంటే మర్డర్ కాదు అని ఏ రిపోర్ట్ ఇచ్చినా ఈ ఏడ హెడ్డేక్ అవుతుందా అన్నట్టు అయిపోయింది పోలీసుల పరిస్థితి. ఓకే అంత తీక్షణంగా చేసారు.